రావాల్సిన అవసరం లేదు. అవన్నీ మనమే. ఆ ఒక్క విషయం అర్థమైతే సృష్టి అంతా నిన్న చెప్పినట్టుగానే మన మనస్సు నుంచి ఏర్పడింది అనే విషయం అంతా అర్థమైంది. అప్పుడు శంకరాచార్య జగన్మిథ్య బ్రహ్మసత్యం ఎందుకన్నారో కూడా అర్థం. మన మనస్సును మనం చూసుకుంటే చాలు అని అర్థం ఉంది. బాగుపడ్డానికి 5 నిమిషాలు చాలు అని కూడా అంత గొప్పది వేదాంతం ఆచరించాలి. దానికి అమ్మవారి యొక్క ఆరాధన అవసరం. ఆవిడ ఆశీర్వచనం అవసరం. ఆవిడ చూపు మన మీద ప్రసరించడం అవసరం. ఆవిడ చూపు కోసం, ఆవిడ ప్రశంస కోసం మనం కాదని ఎదురు చూసేది సరస్వతీదేవి ఎదురు చూస్తుంది, లక్ష్మీదేవి ఎదురు చూస్తుంది. ఎందుకని సచామర రమావాణి సభ్య దక్షిణ సేవిత అమ్మవారి సింహాసనం మీద శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదంగిరికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాము సహస్రాభ చతుర్బాహు సమన్విత రగస్వరూప సాక్ష్య ప్రధాకారంగు సోజ్వల అని ఇలా కూర్చుని ఉంటే ఇటుపక్క అటుపక్క ఉండేవాళ్ళు బంటులు కాదు, సిపాయిలు కాదు, వస్తాదులు కాదు, రక్షక భటులు కాదు. సచ అమర రమావాణి సత్యదక్షిణ సేవిత. ఇటుపక్క లక్ష్మీదేవి, అటుపక్క సరస్వతీదేవి ఇద్దరు ఉండి విశీనికరంతో విసురుతూ ఉంటారట. అది లలిత పరాభట్టారెడ్డి యొక్క వైభవం. అందుకే దేవి ఉపాసన చేసేవాడు మరో దేవుడిని కొనవడం నాకు అక్కలేదు వాడు. అప్పుడు సుపీరియర్ సూపర్లేటివ్. ఇక అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకోటి నువ్వు దండం పెడితే ఆవిడకి అవమానం. మహారాజును ఆశ్రయించాక మనకి ఎంత గుమాస్తా దగ్గరికి వెళ్ళకూడదు, మహారాజు దగ్గరికి వెళ్ళాలి. ఆవిడ ఎలాంటి కొన్ని బ్రహ్మాండ నాయకుడు. ఆవిడ ఆశ్రయించే ఇంకొక అవసరం మనకి లేదు. సరస్వతీదేవి మనకందరికీ వాంగ్మయం ఇచ్చిన తల్లి ఆవిడే. మా అవతారాలు చేయించినంతా ఆవిడే. వీణా వాయించంలో ఆవిడని మించిన వాడు డబ్బులు నేను. సరస్వతి అంటేనే వీణ. వీణ లేకుండా సరస్వతిని, వేడువు లేకుండా శ్రీకృష్ణుడిని మనం చూడలేము. కానీ సరస్వతీదేవి కూడా ఎప్పుడైనా మణిద్వీపంలో లలితా పరాభట్టారెడ్డి యొక్క సన్నిధిలో వీణ వాయిస్తే బాగుండు అనుకుంటుంది. విపంచాగాయంతి వివిధమవధానం పురరిపో విపంచాగాయంతి వివిధమవధానం పురరిపో త్వయారబ్ధే వక్తు